లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ గెలవబోతోందని, హ్యాట్రిక్ కొట్టి మరోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్గా తీసుకున్నామని అన్నారు. 5 రాష్ట్రాల్లోనూ బీజేపీపై దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారని, కానీ ప్రజలు వారికి సరిగ్గా బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే లోక్సభ ఎన్నికల్లో అందరూ బీజేపీకే ఆమోదం తెలుపుతారని అన్నారు. తెలంగాణలో ఎంపీ రిజల్ట్స్ అనూహ్యంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోయినప్పటికీ ఓటింగ్ శాతం, ఓట్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఎన్నికలతో పోల్చితే 100% ఓటింగ్ పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయని వర్గాలు సైతం పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి ఓటేస్తాయని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక జనవరి నెలంతా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలుంటాయని తెలిపారు. యువత బీజేపీ వైపు చూస్తున్నారని, వారందరినీ బీజేపీలో చేర్చుకుంటామన్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టేట్ లెవెల్ మీటింగ్ ఈ నెల 28వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ మీటింగ్కి హాజరవుతారని తెలిపారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ కానీ, మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. ఆ రకంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంస్కరణ కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్, అసెంబ్లీ కన్వీనరు, అసెంబ్లీ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్, పార్లమెంట్ కన్వీనర్స్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు, మోర్చాల రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశము ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ దగ్గర, కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది. వచ్చేటువంటి 90 డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం
22, 23 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాలపైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి నాయకుల సమావేశం 28 జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే, ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు.